అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, గ్రామ సభల ద్వారా అర్హులందరికీ పెన్షన్లు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలతో గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టేందుకు యజ్ఞంలో పనిచేస్తున్నామని, నిండు మనసుతో ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసి చూపుతామని స్పష్టం చేశారు. ఇక ప్రకాశం జిల్లా మద్దిరాళ్లపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వారి కుటుంబ పరిస్థితులు, యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోనే ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి అక్కడే సమస్యలను పరిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇక నేను చాలామంది సీఎంలను చూశాను, కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ప్రజల మధ్యకు వచ్చారా? మీ సమస్యలు అడిగి తెలుసుకున్నారా? పరిష్కరించారా? ఎక్కడికైనా వెళ్తే ఆ పరిసరాల్లో చెట్లు నరికేసేవారు. ప్రజలు ఎవరూ చూడకుండా పరదాలు కట్టేవారు. ఇష్టమున్నా లేకున్నా ప్రజలు ఆయన సభలకు రావాలి, లేదంటే ఇంటికి వచ్చే నీళ్ళో రేషనో కట్ చేస్తారు. ఆ అరాచకాలన్నీ భరించలేక ప్రజలు వారి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారు. పాలనలో మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మరింత సేవ అందించాలని నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నాము. ఈ గ్రామాల్లోనే ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళి కలిసి సమస్యలు తెలుసుకున్నాను. మీ సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి మీ వద్దకు వస్తున్నా. పఠాన్ కాజావలి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళా. ఆయనకు తల్లి, భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని తల్లికి 4,000 పెన్షన్ వస్తుంది. కానీ ఆర్థిక ఇబ్బందులతో వారి 2 బిడ్డలను చదివించలేకపోయారు. ఇక వారిని ప్రభుత్వమే చదివిస్తుంది. ఇక కాజావలి కుటుంబానికి 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు మంజూరైంది. 2 బిల్లులు కూడా మంజూరు చేశాము. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 65,150 రూపాయల బిల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇక ఆ డబ్బులను కూడా మీ అందరి సమక్షంలో వారి కుటుంబానికి ఇస్తున్నాము. ఇక దేశంలోనే మొదటిసారిగా ఎన్టీఆర్ పెన్షన్ల విధానాన్ని 35 రూపాయలతో ప్రారంభించారు. తర్వాత దాన్ని నేను 70 రూపాయలకు పెంచాను. 2014లో అధికారంలోకి రాగానే మళ్ళీ 2,000కు పెంచాను. ఇప్పుడు 4,000కు పెంచాను. ఏడాదికి సుమారు 35,000 కోట్ల పెన్షన్లకు ఖర్చు అవుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్లు కూడా కలిపి జూలైలో 7,000 అందించాము. ఇక 1వ తేదీన సెలవు రోజు వస్తే ఉద్యోగులు, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందే పెన్షన్లు ఇచ్చాము. పేదల సేవల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి కష్టాలు తెలుసుకునేలా పెన్షన్ల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పెన్షన్లను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేశారు. దొంగ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకొని వికలాంగుల కోటాలో పెన్షన్లు తీసుకుంటున్నారు. అర్హులందరికీ పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ తప్పుడు సర్టిఫికెట్లతో లబ్ధి పొందాలని చూస్తే చర్యలుంటాయి. డాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉద్యోగాలకు ఎసురే వస్తుంది. ఇక ఈ ప్రభుత్వం పేదల కోసమే ఉంది. గత 5 ఏళ్లు ఊరికో సైకో తయారయ్యాడు. ఎదురు దాడి చేస్తే భయపడటం కాదు, తాట తీస్తాము. ఇక ఇల్లు లేని ప్రతి కుటుంబానికి సొంత ఇళ్ల నిర్మాణం. ఈ గ్రామంలో 200 కుటుంబాలకు ఇల్లు లేవు. వారందరికీ స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తాము. ఇక గౌడన్నలకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు అమలు చేస్తాము. తద్వారా బలహీన వర్గాలు కూడా ఆర్థికంగా బలపడతాయి. ఇక మేము అనుకుంటే 2 లక్షల మందితో సభలు పెట్టొచ్చు. కానీ గ్రామ స్థాయిలో అయితే నేరుగా మిమ్మల్ని కలవచ్చు. నేను వచ్చింది మిమ్మల్ని చూడటానికి. ఎటువంటి ఆర్భాటాలు, హంగులు లేకుండా వచ్చా. ఆర్భాటాలు చేస్తే ఏమీ రాదు. నేను చేసే పనులతో మీ జీతాల్లో మార్పు రావాలన్నదే ఆలోచన. గాడి తప్పిన పాలన గాడిన పెడుతున్నాము. ప్రజలు నమ్మి 93% సీట్లు ఇచ్చి గెలిపించారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని నిలబెట్టాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లు వేశారు. గత పాలకుల విధానాలతో అప్పటికే రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది. మీరు 21 మంది ఎంపీలను ఇవ్వడంతో ఢిల్లీలో మన రాష్ట్రం పరపతి పెరిగింది. కేంద్రం కూడా సహకరిస్తుంది. ఇక మీరు చూపిన చొరవే రాష్ట్రాన్ని నిలబెడుతుంది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ప్రభుత్వ ఆస్తులు, పరువును కాపాడుతున్నాము. ఇక విచ్చలవిడితనంతో 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రభుత్వానికి కూడా పరువు, ఆస్తులు ఉంటాయి.
వాటిని పోగొట్టుకోకూడదు. అందుకే ప్రభుత్వ ఆస్తులు, పరపతిని కాపాడుకుంటూ వస్తున్నాము. 7 ప్రధాన అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలు మీ కళ్ళ ముందు ఉంచాము. శాఖలపై సమీక్షలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కేంద్రం నుండి వచ్చిన నిధులు దారి మళ్లించారు. పంచాయతీలకు 990 కోట్లు ఇవ్వలేదు. వాటిని మేమొచ్చి ఇవ్వటంతో కేంద్రం నుండి 1200 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ వచ్చింది. అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. కేంద్రం జల్ జీవన్ మిషన్ పథకం తీసుకొచ్చింది. ఆ పథకాన్ని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. చాలా రాష్ట్రాలు రాష్ట్ర వాటా నిధులు ఖర్చు పెట్టి ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇచ్చిన నిధులు కూడా ఖర్చు చేయకుండా దారి మళ్లించారు. అందుకే మళ్ళీ సమీక్షలు చేసి 500 కోట్లు రాష్ట్రం వాటా విడుదల చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించాము. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు, విధ్వంసం చేశారు. శ్రమించి రాష్ట్రాన్ని గాడిని పెడుతున్నాము. ఎవరో ఒకరు వచ్చి మేము అది చేస్తాము, ఇది చేస్తామంటే నమ్మి ఓట్లు వేస్తున్నారు. దీంతో కుదుట పడుతున్న రాష్ట్రాన్ని మళ్ళీ కిందకు లాగుతున్నారు. స్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధిని వేగంగా చేసుకోవచ్చు అని సీఎం వివరించారు. ఇక మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే లక్ష్యం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాము. కూటమి ప్రభుత్వం రాకుండా ఉంటే మీ భూమి మీకు దక్కకుండా పోయేది. రాజముద్రతో మళ్ళీ మీకు పాస్ పుస్తకాలు అందిస్తాము. గత పాలకులు ఏం చేసినా చెల్లుతుంది అని వ్యవహరించారు. 175 అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించాము. దుర్మార్గులు వాటిని కూడా గతంలో మూసివేశారు. ఇక్కడే గుడ్లకమ్మ కూడా ఉంది. మీకు అవసరమైతే ట్రాక్టర్లు తీసుకువెళ్ళండి, ఎడ్ల బండిని తీసుకువెళ్ళినా ఇసుక తెచ్చుకోండి. మీకు అందుబాటులో ఉన్న చోట నుండి స్వేచ్ఛగా ఇసుక తీసుకువెళ్ళండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ నుండి ఇసుక తీసుకువెళ్ళండి. కానీ అతిగా తవ్వకుండా భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండా తవ్వకాలు చేయాలని సూచిస్తున్నాము. ఇసుక దొరకని ప్రాంతాల వారు 24 గంటల పాటు బుక్ చేసుకునే సదుపాయం కల్పించాము. నాసిరకం మద్యంతో గత 5 ఏళ్లు విచ్చలవిడిగా దోసేశారు. 90 రూపాయలు ఉండాల్సిన క్వార్టర్ ధరను 149 రూపాయలకు అమ్మి దోచుకున్నారు. కేంద్రం కూడా మంచి కార్యక్రమాలు చేస్తుంది. వాటిని కూడా వినియోగించుకుందాము. పోలవరానికి 12,500 కోట్లు, అమరావతికి 15,000 కోట్లు, 3 పారిశ్రామిక క్యాడర్లకు 5,000 కోట్లు కేంద్రం ఇచ్చింది. 70 ఏళ్లు పైబడిన వారికి 6 లక్షల దాకా ఆరోగ్య బీమా కూడా ఇచ్చింది అని సీఎం వివరించారు. ప్రజలు బుద్ధి చెప్పడంతో ఓడిపోయి ఇంట్లో కూర్చొని 3 నెలల్లోనే అది చేయలేదు, ఇది చేయలేదని మాట్లాడుతున్నారు. వారు 6 నెలల దాకా ఒక్క పనైనా చేశారా? ప్రతి మతస్థుడికి ఆ మతంపై విశ్వాసం ఉంటుంది. తిరుమల పవిత్రతను గత పాలకులు దెబ్బతీశారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు. 320 రూపాయలకే నెయ్యి వస్తుందని కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెట్టారు. ఇప్పుడు మేము తప్పు చేయలేదు, టెండర్లు పిలిచామని బొకాయిస్తున్నారు. కనీసం 500కు వచ్చే నెయ్యి 320 రూపాయలకే ఇస్తున్నారంటే ఆలోచించాలి కదా. ఈ విధంగా ప్రవర్తిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినవా? వైసీపీ ప్రభుత్వంలో ప్రసాదం, దర్శనాలు, అన్నప్రసాదం ఏమీ బాగోలేవు. నేను సీఎం అవగానే టీటీడీలో కొత్త ఈవోను నియమించి ప్రక్షాళన చేపట్టాము. లడ్డూలో నాణ్యత పెంచాము. కల్తీ నెయ్యి తెచ్చి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టాలా? నంగనాచిగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? ఇదే జిల్లాలకు చెందిన వ్యక్తి టీటీడీ చైర్మన్గా చేశాడు. అతని పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు. చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయాలని చూశారు. 3 బోట్లను కృష్ణానదిలో వదిలి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయాలని చూశారు. ఆ పడవలు వేగంగా వచ్చి కౌంటర్ వెయిట్ను ఢీకొట్టాయి. అది గేట్లను ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం ఏర్పడేది. సొంత బాబాయినే చంపి గుండెపోటని ప్రచారం చేశారు. తర్వాత నరసర రక్త చరిత్ర అని నాపై రాశారు. నేరాలు చేసి ఎదుటివారిపై నెట్టడం అలవాటుగా మారింది. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు. ముంబై నటిని సంబంధం లేని కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే మళ్ళీ విమర్శలు చేస్తున్నారు. తప్పు చేసిన ఎవరిని వదలను. 24 గంటలు నాకు ప్రజలే గుర్తొస్తుంటారు. A2 మాట్లాడుతున్నాడు. నాకు అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియదట. నా అటెన్షన్ ఎవరో డైవర్స్ చేయలేరు. ప్రతి ఇంటికి విద్యుత్తు, నీటి కనెక్షన్ ఇస్తాము. దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభిస్తాము అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.